మేడం ముందుగా మీకు దాంతో పాటు ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం మేడం. ఉమ్, ఇక్కడ విషయం ఏంటంటే డే వన్ నుంచి కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుచుకుంటామని అనడంలో మాకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంది. ఉమ్, అట్ ద సేమ్ టైం ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తాం. జూన్ 4వ తారీఖు వరకు కూడా మెయింటైన్ చేస్తాం. సరే వారి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 17 స్థానాలు ఒకసారి వస్తున్నారు, డికర్ణ గారు 12 సార్లు వస్తాయని అంటున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో కోటేశ్వరరావు గారు చెప్పినట్టు డబుల్ డిజిట్ స్థానాన్ని అందుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ కట్ విజన్ అయితే ఉంది. దానికి తగ్గట్టు మేము కింద వరకు కూడా చేశాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి ఆశ గారు, ఏంటంటే ఉమ్, గ్రౌండ్ లెవెల్ విజయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన కోపాన్ని, తన అజిటేషన్, తనలో ఉన్న ఒక ద్వేషాన్ని అది తీర్చుకోవడం కోసము బీజేపీని సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. గ్రౌండ్ లెవెల్లో మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళంగా చెప్తున్నాము. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పింది, మీరైతే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కి ఇవ్వాల్సి వస్తే ఏంటి, లేకపోతే బీజేపీ పార్టీ క్యాండిడేట్ కి ఏంటి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ఇద్దని చెప్పి ఒక హుకుం జారీ చేసే ప్రయత్నం చేశారు గ్రౌండ్ లో ఉన్న క్యాడర్ కానీ లీడర్స్. ఎవరు సో దీన్ని బట్టి ఏం గ్రౌండ్ లెవెల్ లో జరిగిన విషయం ఎవరు బీఆర్ఎస్ నాయకులా బీజేపీ నాయకులా ఎవరు? బీఆర్ఎస్ నాయకులు ఎట్లాగో మనం గెలవలేము, ఎట్లాగో మన పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి కొంచెం బీజేపీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళు ఇంటర్నల్ గా ఒక అన్ని స్థానాలైనా లేదంటే 1-2 స్థానాలకు ఏదైనా? మీరు ఫస్ట్ నుంచి అంటున్నారు కదా 5 స్థానాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ని ఏదో తూతు మంత్రంగా నుంచోబెట్టింది, సెకండ్ క్యాడర్ వాళ్ళ నుంచోబెట్టింది, గట్టి పోటీ ఇవ్వకుండా బీజేపీ సపోర్ట్ చేయడానికి. 5 స్థానాల కోసం మాట్లాడుతున్నారు లేదంటే 17 స్థానాల్లో కూడానా? నేను అనుకుంటున్నాను ఆశ గారు, మల్కాజ్గిరి ఒకటి, భువనగిరి ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి, ఈ స్థానాల్లో కొంచెం వరకు అట్లా అలాంటి జరిగిందని అనుకుంటు. ఇక్కడ ఏంటంటే ఒక ఖమ్మంలో జరిగే పరిస్థితి అయ్యో లేదండి. ఎందుకంటే ఖమ్మంలో క్లియర్ కట్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రాబోతుంది. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ రాబోతున్న ఫస్ట్ స్థానం ఏదైతే ఉందో అది ఖమ్మం. ఎందుకంటే నేను ఖమ్మం వాసిగా చెప్తున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఖమ్మంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ అంటారు. అయ్యో 100% అండి. ఎందుకంటే ఇక్కడ డే వన్ నుంచి ఇక్కడ మెయింటైన్ చేస్తున్న విధానం కానీ, ఖమ్మం ప్రజలు చాలా అవేర్నెస్ కలిగిన వ్యక్తులు, ఎట్ ద సేమ్ టైం కమ్యూనిస్టు గడ్డ. సో ఇక్కడ ప్రజలు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళు, మత చిచ్చుల మధ్య కానీ, కులాల మధ్య పంచాయతీలు కానీ ఇక్కడ ప్రజలు పెద్ద పట్టించుకోరండి. కేవలం డెవలప్మెంట్ కానీ ఇలాంటి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో నేనేమంటున్నా, అలాగని చెప్పి రాష్ట్రం మొత్తం లేదని కాదు, కానీ ఇక్కడ అవేర్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సార్ ఇందాక నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారంటే దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నాయుడు గారు ఏమంటున్నారంటే కమ్మలకి ఇక్కడ కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి ఆ విషయాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు రేణుకా చౌదరి గారు కమ్మ సామాజిక వర్గం నుంచే రాజ్యసభ ఎంపీగా పంపించే ప్రయత్నం మేము చేసినామండి, ఆల్రెడీ చేసాం కూడా. సో విషయం ఏంటంటే ఆశ గారు, వాళ్ళు ఇంకా ఇందాక అన్నారు, మీరు మాట అడిగినప్పుడు వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, ముస్లిం రిజర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు మోడీ గారికి ఒక అజెండా ఉంది, మోడీ గారి దేశవ్యాప్త విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ముస్లింల రిజర్వేషన్ ఉంది కేవలం 3 రాష్ట్రాల్లోనండి, ఒకటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో భాగంగా మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, దాంతోపాటు మీరు అక్కడ పోటీ చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ 4% రిజర్వేషన్ తీసివేత అంశం ఏదైతే ఉందో అది రాష్ట్రం పరిధిలో వచ్చే అంశం. ఇక్కడ తెలంగాణలో ఎట్లాగో మీరు అధికారంలో లేరు, కర్ణాటక ఆల్రెడీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. తీరా లాస్ట్ ఎలక్షన్స్ లో మీరు ఏదో వాగ్దానం చేసే ప్రయత్నం చేశారు, అది కూడా హైకోర్టు దాన్ని కొట్టేసింది. అక్కడ మీరు వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. మరి ఆంధ్రప్రదేశ్ లో మీకు అవకాశం ఉండే, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ముస్లిం రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ లో తీసిస్తామని చెప్తే అయిపోయింది కదండి. సో ఒక రాజకీయ చర్చని ఒక రచ్చగా మార్చే ప్రయత్నం మీరు చేసినప్పుడు దాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పి ఇక్కడ మేధావులు, విద్యార్థులు అందరూ చెప్పుకుంటూ వచ్చారు కదండి. సో మేమేమంటాం అంటే పొలిటికల్ స్టేట్మెంట్ అనేది దానికి ఒక శాంక్టిటీ ఉండాలని అంటున్నాం. వాళ్ళు కూడా మాకు చెప్పారు 14 స్థానాలు మీకు ఎట్లా వస్తాయని చెప్పి మాకు క్వశ్చన్ చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే 14 స్థానాలు రావడానికి మేము అంటే కేంద్రం నుంచి న్యాయపత్రాన్ని మేము రిలీజ్ చేయడం కానీ, రాష్ట్రం నుంచి మేము గ్యారెంటీల విషయంలో మేము చెప్పడం కానీ, పరిపాలన ఈ 100 రోజుల కాలంలో మేము చేసిన అంశాలు కానీ దాని మీద మేము చెప్పుకుంటూ పోయాం. మేము చేసే అంశాల మీద, చేసిన అంశాల మీద, చేయాల్సిన అంశాల మీద మేము కింద గ్రౌండ్ లో పోతే మీరేమో ఏదో ఒక అద్భుతాన్ని, ఒక భూతాన్ని రెండింటిని కలిపి జోడించి అది ముసుగులో గుద్దలాటలాగా బీఆర్ఎస్ ఒక ఇలాకత మఫిలియాన్ని నడిపించి మీరు రాజకీయాలకు పోయిరు, జనాలు గమనించరు. సో ఆశ గారు మేము ఏమంటున్నామంటే, ఏదైనా సరే జూన్ 4వ తారీఖు తేలిపోతుంది ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరి ప్రిడిక్షన్ ఏమనేది. బీసీల విషయానికి వచ్చినప్పుడు మేము సోషల్ ఇంజనీరింగ్ చేసినాం. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా మేము బీసీలకు పెద్దపీట వేశామని చెప్పి నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. సో మేమేమంటున్నామంటే, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాదు, దాంతోపాటు పక్ష నేత బీసీ కాదు, డికే అరుణ గారు రాష్ట్ర అంటే జాతీయ ఉపాధ్యక్షురాలు అధ్యక్షురాలు బీసీ కాదు. నరసింహనాయుడు గారు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, కాంగ్రెస్ కొన్ని తప్పిదాలు చేసింది, అది బీజేపీకి అడ్వాంటేజ్ అయిందని. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన తప్పిదం వల్ల కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయింది. సో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లో ఏంటి మరి, కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు మాకు అడ్వాంటేజ్ అయింది అంటున్నారు. ఆశ గారు కాంగ్రెస్ తప్పిదాలు చేసిందని చెప్పి పొలిటికల్ స్టేట్మెంట్ వారు పార్టీగా ఇస్తే సరిపోదు ఆశ గారు. ఇది ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కూడా, ప్రజలు నిర్ణయించుకున్నారు. కనిపిస్తుంది అంటున్నారు.
మోడీ హవా ఉత్తర భారతదేశంలోనే గాల్లో ఎగిరిపోయే ప్రయత్నం చేసింది. ఇక దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తా అంటే ఏడ హవా చూపించవచ్చు. సో మేమేమంటున్నాం అంటే సరే వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ ఉంది, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ ని నీరు గార్చే ప్రయత్నం ఎక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము చేయము. మీ కాన్ఫిడెంట్ లెవెల్ మీరు అట్లే ఉంచండి. సో మేమేమంటున్నాం అంటే అల్టిమేట్ గా ప్రజల నిర్ణయాన్ని బ్యాలెట్ పేపర్ లో భద్రంగా ఉంచి ఉన్నారు. ఆ నిర్ణయం ఏదో 4వ తారీఖు బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఇప్పుడు ఇన్ కేసు మేము తప్పిదాలు చేస్తే మా నిర్ణయాన్ని తప్పుపడతారు, వాళ్ళు తప్పిదాలు చేస్తే వాళ్ళ నిర్ణయాన్ని తప్పుపడతారు. ఏదైనా సరే ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి.